హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే ఒక ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే పాలకూర పులుసు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచక వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో పాలకూర పులుసు ఎలా చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం చెప్తాను, ఓకేనా? పాలకూర ముందుగా ఇలా మంచిగా కడుక్కొని వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా మట్టి అది ఉన్నా సరే మొత్తం ఆకుకూర అంతా కడిగి కాసేపటి తర్వాత పైనుంచి ఆకుకూర తీసివేసామనుకోండి కింద మట్టి దిగిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా అలా కట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలండి పులుసుకి. సో చింతపండు మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి నానబెట్టుకోండి. అంటే పులుపు ఎలా తింటారు, లేకపోతే ఆ చింతపండు పులుపు ఎలా ఉంది చూసుకొని దాన్ని బట్టి మనం నానబెట్టుకోవాలన్నమాట. కావాల్సిన పదార్థాలు ఏంటంటే పాలకూర పులుసుకి ఉల్లిపాయలు, చింతపండు, కారం, ఉప్పు, శనగపిండి, పసుపు, తర్వాత నూనె. మళ్ళీ చెప్తున్నానండి, పాలకూర పులుసుకు కావాల్సినవి పాలకూర, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, చింతపండు, లైట్గా పంచదార అనమాట. సో ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టేశానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ కొంచెం చిట్టుపట్టులాడగానే పోపు దినుసులు వేసేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా తరుక్కుని పెట్టుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కనుక కొంచెం ఉప్పు వేసామనుకోండి తొందరగా వేగిపోతాయి. సో నేను 1/2 స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత 2 స్పూన్స్ పసుపు వేసాను అనమాట. పసుపు వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. పసుపు ఒంటికి మంచిదండి, యాంటీబయాటిక్ అనమాట. కంపల్సరీ వేయాల్సిన వాటిల్లో అయితే నేను వేస్తాను. తర్వాత చింతపండు పులుసు అయితే ఇట్లా తీసుకున్నాం కదా, మంచిగా నానబెట్టేసుకున్నాం కదా. ఉల్లిపాయలు వేగేలోపు చింతపండు రసం తీసేసుకున్నాము. తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయండి. మరీ ఎర్రగా అయిపోకూడదండి ఉల్లిపాయలు, ఎందుకంటే మళ్ళీ పులుసు టేస్ట్ మారిపోతుంది అనమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగితే ఆ తర్వాత మనం ఆకుకూర వేసేసుకోవచ్చు అనమాట. ఆకుకూర వేసుకునేటప్పుడు నీళ్లు ఇలా ఓడ్చుకుని గిన్నెలోంచి తీసేటప్పుడు ఇలా తీసి మొత్తం వేయాలన్నమాట. మా బుడ్డిగాడు అమ్మగాడు కూడా వేస్తుండండి. వీడియో షూట్ చేసేది వాడే అనమాట. ఇవాళ హాలిడే కదా పిల్లలకి, ఇంట్లోనే ఉన్నారు. సో ఇంకా అమ్మగాడు షూట్ చేస్తున్నాడు. వాడు నేను కూడా వేస్తానమ్మా అంటుంది. ఇంకా వేస్తోంది. మొత్తం నీట్గా ఆకంతా వేసేసుకోవాలండి మనము. అందులో ఆకుకూర కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం టేకింగ్ కాదు. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇంకా ఆకుకూర మొత్తం వేసేసుకున్నాను. బాగా వచ్చిందండి ఆకుకూర, చాలా ఫ్రెష్గా కూడా ఉందన్నమాట. ఆకుకూర ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఫ్రిడ్జ్లో 1 రోజు 2 రోజులు ఉన్నది చేసుకుంటే వేరేలా ఉంటుందన్నమాట. ఆకుకూర ఎప్పుడు తెచ్చుకున్నా సరే తరిగేసుకుని డబ్బాలో పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి, తొందరగా పాడవదు. ఆ తర్వాత ఆకుకూర వేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మరింత కారం కావాలి అంటే వేసుకోవచ్చండి. కారం తక్కువ తినాలి అనుకుంటే 1 స్పూన్ చాలు. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, టేబుల్ స్పూను. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకవేళ ఎక్కువైందనుకో మళ్ళీ కష్టం కదా, అందుకని 1 స్పూనే వేసుకున్నాను అనమాట. తర్వాత ఇందాక షుగర్ అని చెప్పాను కదా, తీపి కావాలి అనుకునే వాళ్ళకి షుగర్ అండి. తీపి తినము, మాకు తీపి అలవాటు లేదు అన్న వాళ్ళకి షుగర్ అవసరం లేదనమాట. అందుకే నేను కావాల్సిన పదార్థాల్లో అది కన్ఫర్మేషన్గా చెప్పలేదు. షుగర్ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసానండి. ఆ ప్లేట్తో కొలిచి వేసాను కదా.
అప్పుడే ఇంకా మనము ఇందాక చింతపండు పులుసు తీసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వేగే టైంలో ఆ రసం మొత్తం వేసేసుకోవాలండి. నేను ఆ గిన్నె నిండా తీసుకున్నాను అనమాట చింతపండు రసము. మీరు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి, మీరు పులుపు తినేదాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఆ గిన్నె నిండా చింతపండు రసం తీసుకున్నాను కదా, మళ్ళీ అదే గిన్నె నిండా నీళ్లు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా పులుపు ఉంటుందండి. ఈ నీళ్లు పోసి అప్పుడు మనం దాన్ని సెట్ చేయాలన్నమాట. అలాగే ఉడికించాలి. కొంచెం నీళ్ళు పోసే ఖచ్చితంగా ఉడికించాలి, ఎందుకంటే అచ్చంగా చింతపండు అంటే చాలా పులుపు ఉంటుంది. అందుకోసమని ఇలా వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి కూడా మీరు ఐటమ్స్ తీసుకోవచ్చండి. నేనైతే ఇది 10 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఇలా ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. లేదు మీరు ఇద్దరికే చేసుకుంటున్నారు అనుకోండి, చిన్న గిన్నెతో అయితే కొంచెమే చింతపండు, మీరు ఎప్పుడు తినే క్వాంటిటీ, కారం అవన్నీ చూసుకుని తీసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఏంటంటే ఆకుకూరకి, ఉల్లిపాయలకి ఈ చింతపండు పులుపు, కారం, ఉప్పు, తీపి ఇవన్నీ బాగా పడతాయన్నమాట. ఒకసారి మంచిగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. మూత కూడా మొత్తం పెట్టకూడదు, ముందు కొంచెమే పెట్టాలి. ఎందుకంటే ఉడికేటప్పుడు మళ్ళీ పైకి పొంగిపోతుంది కదా, అందుకని కొంచెం వాటికి పట్టేదాకా మూత సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఈలోగా మనం శనగపిండి కలుపుకుందామండి. శనగపిండి దేనికి అనుకోవచ్చు మీరు, పులుసు చిక్కగా అవ్వడానికి మనం శనగపిండి కానీ వరిపిండి కానీ వాడతామండి. వరిపిండి ఉంటే వరిపిండి వేసుకోవచ్చు, శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి శనగపిండి. మనం మామూలుగా పప్పు వేసి పులుసు పెట్టామనుకోండి కొంచెం చిక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ పాలకూర, ఉల్లిపాయలు, చింతపండు రసంతో పెడుతున్నాం కాబట్టి ఈ పిండి కలుపుకొని వేసుకుంటే కనుక చిక్కగా ఉంటుందండి. చూసారా, ఆల్రెడీ ఇక్కడ మనకి పులుసు ఉడికిపోతుంది, బాగా ఉడుకుతుంది కదా, స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి పులుపు చూద్దామండి, పులుపు ఎంత ఉంది, సరిపోయిందా, ఎక్కువైందా చూద్దాము. ఎందుకంటే కొన్ని చింతపండులో పులుపు తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదైతే ఇప్పటికీ కూడా కొంచెం పులుపుగానే ఉందండి. నేను టేస్ట్ చూసి మళ్ళీ ఇంకొక గిన్నె వాటర్ పోస్తున్నాను అనమాట. ఎందుకంటే పులుపు ఎక్కువ తినే వాళ్ళకైతే పర్వాలేదు, మాకు మరీ అంత పుల్లగా ఉంటే తినరు అనమాట. అందుకని మళ్ళీ కొంచెం గిన్నె వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుతున్నాను. బాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకునే శనగపిండి ఉంది కదా, అది కూడా ఇప్పుడు ఇంకా వేసేసుకోవచ్చు అన్నమాట. మనము ఒకసారి మళ్ళీ స్పూన్తో కింద నుంచి పై వరకు కలిపి ఆ శనగపిండి వాటర్ మొత్తం వేసేసుకోవాలి అందులో. అలా వాటర్లోనే కలుపుకోవాలండి, పిండి డైరెక్ట్గా వేయకూడదు. ఎందుకంటే లద్దిగా ఉండలు అయిపోతుంది అలా వేస్తే. ఎప్పుడైనా సరే పిండి ఇలా వాటర్లో కలుపుకొని వేసుకుంటేనే మంచిగా చిక్కగా ఉంటుందండి. డైరెక్ట్ పిండి మాత్రం వేయద్దు, బాగుండదు అలా వేస్తే కూడా. సో ఇప్పుడు నీట్గా కలిపేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకా చింతపండు రసముకి సరిపడా నీళ్ళు, తర్వాత ఈ శనగపిండి ఇది వాటర్ కూడా వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకోవాలి. అప్పుడు పులుసు ఇంకా దగ్గరగా చిక్కగా అవుతుందన్నమాట. కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, పిండి పైకి కొంచెం తేలుతోంది వాటర్ పైన. అలా ఇంకా చిక్కగా కావాలంటే కాసేపు ఉంచుకోవచ్చు పొయ్యి మీద. లేదు అక్కర్లేదు ఇంకా దించేసుకుంటాం అనుకుంటే, పల్చగా ఇలా లిక్విడ్లో తింటాం అనుకుంటే కనుక ఇంక ఇక్కడ ఆపేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో, కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ బాయ్.